ఒక్క దాంట్లోనే 3 3 ఇన్ 1 విటమిన్స్, ఫైబరు, ప్రోటీన్ పుష్కలంగా దొరుకుతుంది. నాకు తెలిసి బహుశా ఎవరు చేసి ఉండరు. హలో, గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. 2 కట్టల స్పినాచ్ తీసుకొని దాంట్లోంచి గడ్డి, పాడైపోయిన ఆకులన్నీ తీసేసి నీట్గా వాష్ చేసుకొని చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్నా. చూడండి, ఈ విధంగా ఒక పెద్ద ఉల్లిగడ్డ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా. మన కారం తగ్గట్టుగా నేను ఒక 7-8 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్న చిన్న ముక్కలుగా. మీ కారం తగ్గట్టుగా మీరు వేసుకోవచ్చు. 2 ఎగ్స్ తీసుకున్నా. పాలకూర మట్టుకు ఫ్రెష్గా, లేతగా, గ్రీన్గా ఉండాలి. ఈ విధంగా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీ కూర అవుతుంది. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆకుకూరలను నీట్గా వాష్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత కడిగితే అందులో విటమిన్స్ అన్నీ లాస్ అవుతాము. కడాయి వేడైన తర్వాత మన నూనె డబ్బాలో ఉంటుంది కదా గుంటగంటే, దాంతో 1.5 స్పూను మంచి నూనె, అంటే మీరు ఏ నూనె వాడితే ఆ నూనె పోసుకొని, నేనైతే ఇక్కడ గానుగ పట్టిన పల్లి నూనె వాడుతున్నా. నూనె కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు పోపుకి వేసుకొని వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేట్టు లో ఫ్లేమ్లో వేయించుకొని 1/2 టీ స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకొని అది కూడా వేయించుకోవాలి. 1/4 టీ స్పూన్ పసుపు వేసి కలుపుకొని, దీంట్లో ఎర్రకారం కన్నా పచ్చిమిరపకాయల కారమే బాగుంటుందండి. కట్ చేసి పెట్టుకున్న పాలకూరను అంతా వేసుకొని బాగా కలుపుకోవాలి. కింద నుంచి పై వరకు అడిగేలా కలిసేట్టు కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. పాలకూర కాబట్టి తొందరగా ఉడికిపోతుంది. మూత తీసి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని, హోమ్ మేడ్ గరం మసాలా చిన్న స్పూన్ వేసుకొని బాగా అంతా కలుపుకోవాలి. సాల్ట్ మటుకు చూసి వేసుకోవాలి, పాలకూరలో సాల్ట్ ఉంటుంది. చూడండి, మంచిగా ఉడికిపోయింది, వేగిపోయింది. అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పాలకూరను కడాయి చుట్టుపక్కల కనుక్కొని మధ్యలో ఇట్లా గుంతలాగా చేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, 2 ఎగ్స్ తీసుకున్నాం కదా, వాటిని కొట్టి 1 బై 1 కడాయిలో మనం గుంటలాగా చేసుకున్నాం కదా, ఆ గుంటలో పోసుకొని కదపకుండా మంట లోలోనే ఉండాలి. మంట మటుకు హై చేయకూడదు. చూడండి, మీకు క్లోజప్లో చూపిస్తున్నా. ఈ విధంగా మధ్యలో పోసుకొని, చుట్టూ పాలకూర ఉంటుంది, మధ్యలో ఎగ్స్ ఉంటాయి. ఇది ఎంత హెల్దీ అంటే పిల్లలకు గనక వీక్లీ 2 3 ఆ విధంగా చేసి పెడితే కంటి సమస్యలు అనేవి అస్సలు పిల్లలకు రావు. ఎస్పెషల్లీ పిల్లలకు అస్సలు రావు. పాలకూర అంటే ఇష్టపడని పిల్లలు కూడా ఈ విధంగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఇది పాలకూర అని అసలు అనుకోరు వాళ్ళు, ఎగ్ అని అనుకుంటారు. మూత పెట్టేసి 1 నిమిషము ఉడకనివ్వాలి. ఆకుకూర కాబట్టి ఒట్టిగానే ఉడికిపోతుంది, పెద్దగా టైం ఏం తీసుకోదు. ఈలోగా మనము ప్లాట్ఫామ్ సదిరేసుకుందాము. కోడిగుడ్డు పొట్టును తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేసుకొని, ఇందాక ఆకుకూర, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ కట్ చేసిన ప్లేట్స్ అన్ని నీట్గా వాష్ చేసుకొని ప్లేట్ ర్యాక్లో పెట్టేసుకుంటే ఇల్లు నీట్గా ఉంటుంది, ప్లాట్ఫామ్ నీట్గా ఉంటుంది. మనకు పని కూడా తొందరగా అయిపోతుంది. అటు కూర అయ్యేలోగా ఇటువన్నీ సదురుకోవచ్చు. సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీర తీసుకొస్తున్నా. కోడిగుడ్డు ఉడికేలోగా ఒక క్లాత్ తీసుకొని ప్లాట్ఫామ్ మీద ఏమన్నా డస్ట్ ఏమన్నా ఉన్నా కూడా అంతా క్లీన్ చేసేసుకుంటే పని తొందరగా అయిపోతుంది. గట్టిగా నిలబడే బదులు అది ఉడికేలోగా ఈ పని చేసేసుకుంటే మనకు టైం చాలా సేవ్ అవుతుంది. టైం సేవ్ అవడానికి ఇదొక టిప్పు మనకు. కొంచెం పాలకూర సరిపోదు కాబట్టి ములక్కాయలు వేసి సాంబార్ చేసిన. రాలోంచి సాంబార్ పోసుకోవడానికి ఒక గిన్నె తీసుకొని కుక్కర్లో ఉండి సాంబార్ అంతా గిన్నెలో పోస్తున్నా. సాంబార్ మీద మూత పెట్టుకొని మనము కబోర్డ్ నుంచి తీసిన గిన్నెలన్నీ తిరిగి యథాస్థానంలో పెట్టుకుంటే మళ్ళీ మనకు కావాల్సినప్పుడు తొందరగా దొరుకుతాయి. ఒక్కసారి కూర చూద్దాము ఎంతవరకు వచ్చిందో. చూడండి, ఎగ్ మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు ఉడికిన ఎగ్గును పాలకూర, ఎగ్గు 2 కలిసేట్టుగా మంచిగా కలుపుకోవాలి. మనం ఉల్లిగడ్డ ఎగ్గు కూర వండుకుంటాం కదా, అదే విధంగా పాలకూర, ఎగ్గు 2 కలిసేట్టుగా బాగా కలుపుకోవాలి. కూర కొంచెమే అవుతుంది, ఎందుకంటే 2 పాలకూర కట్టలు వేసిన. 2 కట్టలకు 2 ఎగ్స్ వేసుకోవాలి. ఎన్ని కట్టలు వేసుకుంటే అన్ని ఎగ్స్ వేసుకోవాలి. మన ఇంట్లో ఎంతమంది ఉన్నారో చూసుకొని వాళ్ళ క్వాంటిటీకి తగ్గట్టుగా పాలకూర కట్టలు వేసుకొని అన్ని ఎగ్స్ వేసుకొని వండుకుంటే చాలా బాగుంటది. మా ఇంట్లో ఇద్దరమే కాబట్టి నేను 2 వేసిన. చూడండి, క్లోజప్ లో చూపిస్తున్నా. అంతా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఎగ్గు పాలకూర బాగా కలవాలి. అసలు పాలకూర కనిపించట్లేదు చూడండి, అంత ఎగ్గే కనిపిస్తుంది. కాబట్టి పిల్లలు మటుకు చాలా ఇష్టంగా తింటారు. అవడం కూడా తొందర నిమిషాల్లో అయిపోతుంది, ఎక్కువ టైం కూడా ఏం పట్టదు. బ్యాచిలర్ పిల్లలు అయితే చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు, నిమిషాల్లో అయిపోతుంది. ఇంకా అయిపోయింది కూర. లాస్ట్లో మనకి ఇష్టం ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు, ఎందుకంటే గ్రీనే కాబట్టి. గ్రీన్ వేసినా వేయకున్నా కూడా ఏం కాదు. కావాలంటే ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు. నేను కొత్తిమీర ఉంది కాబట్టి వేస్తున్నా.
మూత పెట్టేసి స్టవ్ బంద్ చేసుకొని 2 నిమిషాలు అట్టనే ఉంచితే మంచిగా ఉమ్మగిలుతుంది. చూడండి లంచ్ టైం అయింది, ఇంకా వడ్డించుకుంటున్నా. ఫస్ట్ చట్నీ పెట్టినా, నాకు చట్నీ అంటే చాలా ఇష్టం, కంపల్సరీ చట్నీ తింటా నేను. తర్వాత కూర పెట్టి పాలకూర ఎగ్ కూర పెట్టుకొని అన్నం పెడుతున్నా. వడ్డించిన ఈ ప్లేటు ముందుగా మా హస్బెండ్కి ఇచ్చేసి దాంతోపాటు సాంబార్ గిన్నె కూడా ఇస్తాను. ఇక్కడ బై మిస్టేక్ నేను పాలకూర ఎగ్ కలుపుకొని అన్నం తినే వీడియో సేవ్ కాలేదు, సారీ ఏమనుకోకండి. ఇప్పుడు నేను వడ్డించుకుంటున్నా, కానీ కూర మటుకు చాలా అంటే చాలా టేస్ట్గా ఉందండి. కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చడమే కాక మీరు మీ ఫ్రెండ్స్ కూడా చేసుకోమని చెప్తారు, అంత బాగుంటుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టి ఆల్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.